శ్రీ దేవి భాగవతం 13వ అధ్యాయం. ఊర్వశి పురూరవుల చరిత్ర. ఆ విధముగా సుద్యుమ్నుడు దివికేగను. ఇటు భూమిపై సుగుణవంతుడు, ప్రజారంజకుడు, సుందరుడు నగును పురూరవుడు రాజ్యమేలుచుండెను. ఆ రాజు ప్రతిష్టానపురమందు సర్వ సమ్మానితుడై రాజ్యమేలుచుండెను. ఆ రాజు ప్రతిష్టానపురమందు సర్వసమ్మానితుడే రాజ్యమేలుచుండెను. అతడు ధర్మజ్ఞుడు, ప్రజాపాలన దక్షుడు. అతని మంత్రశక్తి ఇతరులకెరుక పడక రహస్యంగా ఉండెను. అతని ఉత్సాహ ప్రభుశక్తులను శ్రేష్టములైనవి. సామదానాదుల రాజ వంశమందు ఉండెను. అతడు చక్కగా వర్ణాశ్రమ ధర్మాలు పాటించుచు ఏలుబడి సాగించుచుండెను. ఆ నరపతి యొక్క నిరూప సుగుణ సంపదలను, విక్రమౌదార్యములను గురించి ఊర్వశి విని రాజునందు అనురక్త అయ్యను. బ్రహ్మశాపమున మనుజరూపమున భూకి దిగివచ్చి ఆ నరపతి సుగుణాలగని అని ఎరింగిన ఊర్వశి అతనితో ఇట్లు పలికెను: ఈ మేకల జంట నీ యొద్దనుంతును, నీవు దీనిని కాపాడుము. నేను నిన్ను చేరి వర్తింతును. నాకాహారము నేయి మాత్రమే, ఇంకేదియూ ఆరగించను. మైథున సమయమునగాక మరెప్పుడూ నిన్ను దిశమలతో నుండగా చూడను. ఇది నా నియమము. నా ఈ నియమమును భంగమనర్చినప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళుదును. రాజు కామిని పలుకులు ఒప్పుకొనెను. ఆ ఊర్వశియు తన శాపము తీరునందాకా అతనిని గూడి విహరించుచుండెను. రాజును తొంటి ధర్మ కర్మమునకు స్వస్తి చెప్పి ఊర్వశి మీద మోహితుడై ఏండ్లు ఊర్వశితో ఉండెను. పుడమిరడట్లు తీరని మోహాతిరేకమున పుడమీరడట్లు తీరని మోహాతిరేకమున ఒక్క నిమిషమేని వదిలిపెట్టక ఎవరారోహ మీద మరులుకొని ఉండెను. ఆవిడ ఒక్క క్షణం కూడా వదలకుండా ఆయన ఆవిడతోనే ఉంటున్నాడు. ఇట్లు ఏండ్లు గెలిచెను. ఎంతకు ఊర్వశి స్వర్గసీమను చేరుటలేదు. అంత దేవరాజేంద్రుడు గంధర్వులతో ఇట్లు పలికెను: ఓ గంధర్వులారా, మీరు రాజునింట గల మేకల జంటను అపహరించుట ద్వారా ఊర్వశిని తీసుకొని రండు. ఊర్వశి లేని ఇంద్రసభ ఏమీ శోభించుటలేదు. కావున ఇటు లేని ఊర్వశినిటకు కొనిరండు. ఇంద్రుని వాక్యములు విని విశ్వావసువు మున్నగు గంధర్వులు కటిక చీకటిలో రాజున్న చోటి కరిగిరి. ఊర్వశి పురూరవునితో కూడి ఉండగా గంధర్వులు మేకలను కొని నుంకిగెగసిరి. ఆ మేకలు మేమే అని అరిచినవి. కానీ ఊర్వశికి తన కొమరుల ఏడ్పు వలె వినపడెను. అప్పుడు ఆమె కోపమున రాజుతో: రాజా, నీతో మున్ను నేను ప్రతిన చేసి తిని, ఆ ప్రతిన నేడు భగ్నమైనది. నీ అందు నాకు నమ్మకము దొలగనిది. ఆ మేకలు నాకు పుత్ర సమములు. వానిని దొంగలు అపహరించిరి. అయినను నీవు స్త్రీ వలె నిద్రించుచున్నావు. నీవు శూరమానివి, కునాథుడవు. నీ చేత నేను వంచింపబడి తిని నాకు ప్రాణ సమములకు మేకలు పోయినవి అని వాపోవుచు పలుకుచూ వెడలిపోవుచుండెను. రాజోపలేని మోహావేశమున దిగంబరముగా నామెను వెనుదగిలెను. అదే సమయమున గంధర్వుల రాజమందిరమున తళుక్కున మెరుపు మెరిసి అప్పుడు ఊర్వశి దినములతో నరుగుదెంచు రాజును చూచినది. గంధర్వుల మేకలను త్రోవలోనే వదిలి వెళ్ళిది. దిగంబరుడగు ఆ రాజు ఈ మేకలను కొని తన ఇంటి మొగము పట్టెను. తన పతి నగ్నుడుగా ఉండగా కాంచి యావరవన్నిని రాజును వీడ్కొనినది. తన్ను విడనాడి వెళ్ళిన ఊర్వశి మోహమున పరవశుడై రాజు బిట్టు వలవరించెను. రాజు ఊర్వశి మీద ప్రకామమోహమున విహ్వలుడై దిగులొందుచు రోధించుచు దేశములు గుమ్మరుచుండెను. ఇట్లా భూపతి భూమి ఎందెల్లడల్లా భ్రమించుచు తుదకు
కురుక్షేత్రమునందు మరల ఊర్వశిని కాంచెను. అతడు సుప్రసన్నుడై మెత్తని మాటలతో ఆమెకిట్లు అనియను. కఠినురారా, కాంత నిలుము, నేను పాపమెరుగని వాడని, నీ ప్రియకాంతుడిని, నీకు వచ్చుడని, నిన్నే నమ్ముకొని ఉన్నాడనే. నన్ను నీవు విడనాడి ఎట్లు వెళ్ళితివి? నీవే నన్ను వదిలి వెళ్ళినచో నా మేని చోటనే పడిపోగలదు. కాకులు తోడేళ్ళు నన్ను కడుపారా అరగించును. ఈ రీతిగా రాజకుమారుడైన కృపణుడై వివసుడై శ్రాంతుడై దిక్కులేని పక్కి చందమున బావురుమని ఏడ్చను. అప్పుడు ఊర్వశి రాజుతో ఇట్లనెను, ఓ నృపశార్దులా, నీవు మూఢడవైతివి. నీ జ్ఞానమేమైనది? స్త్రీలతోడి చెలిమి తోడేళ్లతోడి చెలిమియే, అది తగదు. రాజెప్పుడు నువ్వు దొంగలను స్త్రీలను నమ్మి ఉండరాదు. కనుక నీవిక ఇంటికేగి దిగులు మాని సుఖముండు అని ఇట్లెంతగా ఊర్వశి ఊరడించినను రాజు మోహాతిరేకమున వదలకుండెను. అస్థైరిణి యొక్క వలపు తమిన రాజు కట్టుబడెను, కాన నతి శోకార్తుడయ్యను. ఈ విధముగా మీకు ఊర్వశి పురూరవుల చరిత్ర సంక్షేమముగా చెప్పితిని. ఇది వేలమందు విస్తరించి అభివర్ణించబడినది. ఇది వేములందు. అది ఇప్పుడు మీకు ఈ విధముగా ఊర్వశి పురూరవుల చరిత్ర సంక్షేమంగా చెప్పితిని. ఇది వేములందు విస్తరించి అభివర్ణించబడినది. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ ప్రథమ స్కందములందలి త్రయోదశాధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.